అనిల్, అంతకుముందు ఏ సినిమా చేసావు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలకు ఇండస్ట్రీ చుట్టూ తిరిగావు? సినిమాల క్యారెక్టర్ కూడా ఇండస్ట్రీకి వెళ్ళి బాగుపడి వస్తాననే క్యారెక్టర్ కూడా. అవునవును సార్. ఫస్ట్ మూవీ వజ్రాలు కావాలని ఆయన సార్ 2017 రిలీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ పట్టింది సెకండ్ మూవీ రిలీజ్కి రావడానికి. అంతకుముందు ఒక హార్డ్లీ అంటే ఆడిషన్స్ ఇవ్వడం అవన్నీ ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి ట్రై చేశాను. బీటెక్ అయిపోగానే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దాని నుంచి ఫస్ట్ మూవీ కొట్టా వజ్రాలు కావాలి నాన్న. అది అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా మూవీస్ అయితే చేశాను కానీ రిలీజింగ్కి ఇగో ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు దొరికింది. చిన్న చిన్న సినిమాలో చేశారా లేకపోతే? లేదండి, అన్ని హీరోగానే చేశాను. 5 మూవీస్ చేశాను హీరోగా. 5 మూవీస్ చేశాను. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక 3 మూవీస్ రెడీ టు రిలీజ్ ఉన్నాయి. ఏ సినిమాల పేర్లు చెప్పండి. సెకండ్ది ఐరావణ, అది కొంచెం ఆగిపోయి ఉంది, ఆ టైటిల్ కూడా మేట్ చేంజ్. దాని తర్వాత దునియా ఒకటి, ప్రేమతో మీ అభిరామ్ అని, ఈ 2 రెడీ టు రిలీజ్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోపాల్పేట అని ఒకటి సగం షూట్ అయిపోయి ఉంది. అది కాకుండా ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డిస్కషన్లో ఉన్నాయి. సో ఈ గ్యాప్లో రిలీజ్ లేదు కాబట్టి కొంచెం స్ట్రక్ అయిపోయి ఉంది. ఆఫ్టర్ మా ఈ ప్రేమకు జే ఆడియో ఫంక్షన్తో మళ్ళీ ఒక చిన్న బూస్టింగ్ వచ్చింది. సో రైట్ నౌ మంచి మంచి స్క్రిప్ట్లు అయితే వస్తున్నాయి, చూడాలి ఎలా ఉంటుంది. ఏంటి ఇవన్నీ స్వచ్ఛందంగా నిన్ను చూసి హీరో పెట్టుకుందాని వచ్చినాయా లేకపోతే ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నావా? లేదు సార్, అసలు వితౌట్ సింగిల్ ఎన్పీ తీసుకోకుండా ఏది చేయలేదు, ఒక సింగిల్ ఎన్పీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఓన్లీ ఆడిషన్ ఇస్తా, నా టాలెంట్ చూడండి, నా బిహేవియర్ చూడండి, నచ్చితే మీ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానంటే పెట్టుకోండి అంతే. వీటిలో ఏదైనా రెమ్యునేషన్స్ ఇస్తారా లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత చూసుకుందాం అంటారా? లేదండి, రెమ్యునేషన్ వచ్చినాయా? వచ్చాయి. ఎవరైతే హ్యాండ్ ఇవ్వాలి ఇప్పుడు వరకు. హ్యాండ్ అవుట్ కాదు, చిన్న సినిమాలు కదా. అవునవును, అట్లేం లేదు. చిన్న సినిమాలకి అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. లిమిటెడ్ బడ్జెట్స్ లో చేసుకుంటారు కాబట్టి. దట్టు నేనేం డిమాండింగ్ కాదు. బేసిక్ నా నీడ్స్ ఎలా ఉంది, నా ఇంకా మార్కెట్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది కాబట్టి. సో దాని తగ్గట్టే తీసుకుంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఏంటి ప్రేమకు జై ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చిరంజీవి గారు రోల్ మోడల్ అంటున్నావు, నీ కష్టాలన్నీ చిరంజీవి గారు తీర్చాలంటున్నావు. సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అక్కడేంటి కష్టాలు పడ్డావా లేకపోతే సినిమా హీరో అవుతావా? సినిమా హీరో అవుతానా లేదా ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ సార్. అది చెప్తే సినిమాలో ఉండే మజా పోతుంది. బట్ మీకు ఎండ్ ద క్లైమాక్స్ మీకు అన్ని క్లారిటీలు వస్తాయి, బాగుంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏ పాయింట్ అయితే కరెక్ట్గా చెప్పాలనుకున్నామో, లైక్ పరువు హత్యల గురించి, సో అది సొసైటీకి మేము ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇద్దామనే ఆలోచనతో వస్తున్నాం ఈ సినిమా త్రూ. సో ఆ కంటెంట్ అది ఏదైతే అనుకున్నామో ఆ మెసేజ్ 100% కన్వే అవుతుంది. సో క్లైమాక్స్కి వచ్చేసరికి నేను సినిమాలో హీరో అవుతానా లేదా, నేను అనుకున్నది సాధించానా లేదా అనేది సినిమాలోనే చూడాలి. పరువు హత్యలైతే హీరోయిన్ చంపటం, హీరోయిన్ చంపటం, లేకపోతే ఇద్దరిని చంపటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పరువు హత్యలు అంటే అంతే, ఫైనల్ ఎండ్ క్లైమాక్స్ మనం దాచినా అక్కడ దాయడానికి ఉండదు, ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ 100%. అయితే సినిమా అయితే క్లైమాక్స్ బాగుంటుంది అంటారు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అంటే సినిమా అంతా బాగోదని కాదు, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్తూ ఉంటే మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి ఎమోషనల్ ఎండింగ్తో ఎండ్ అవుతుంది. చిన్న పెయిన్తో బయటకు వస్తాం. పెయిన్ సేమ్ యాజ్ వెల్ ఒక మనం ఒక చిన్న మెసేజ్ ఒకటి తీసుకుని ఆలోచించే థాట్ ప్రాసెస్తో బయటకు వస్తాం. సో ఆలోచించాలి, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా యంగ్ వాళ్ళైనా సరే ఆలోచించాలి. మనం లవ్ చేసే ముందైనా సరే, చేసిన తర్వాత అయినా సరే, మన పేరెంట్స్ గురించి కానీ మన కెరియర్ గురించి కూడా ఆలోచించాలి అనేది ఒక పాయింట్ రైజ్ అవుతుంది. ఇప్పుడున్న నువ్వు బీటెక్ అయిపోయింది, ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న సమాజంలో నిజంగా ఈ పరువు హత్యలు ఉన్నాయా? ఎందుకు లేదు సార్, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా సార్. వస్తుంటాయి ఎక్కడో బీహార్ అంతవరకు మన పక్క డిస్టిక్లోనే అయ్యింది. మొన్ననే రీసెంట్గా తీర్పు కూడా ఇచ్చింది. సో అలాంటివి మనం ఎవ్రీ మంత్, నాకు తెలిసి ఎవ్రీ మంత్ కోటి ఎవ్రీ 2 months ఒకసారి వింటూనే ఉన్నాం. ఇలాంటివన్నీ లేవు అంటే అది అబద్ధమే సార్. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాటికంటే ఇంకా చాలా మల్టిపుల్గా జరుగుతున్నాయి. ఇదివరకు అంత స్కోప్ లేదు కాబట్టి సోషల్ మీడియా అవన్నీ తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఏది జరిగినా తెలుస్తుంది కాబట్టి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అవి జరగవద్దు బేసిక్గా. ఎందుకంటే రైట్ నౌ ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. చంపే హక్కు లేదు, నువ్వు చచ్చిపోయే హక్కు కూడా నీకు లేదు. సో అది రెండో జరగొద్దు అనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఆలోచిస్తున్నారు కదా, పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇష్టాలు గౌరవిస్తున్నారు. ఉన్న టైంలో ఈ హత్యలు ఇవన్నీ ఉన్నాయని నాకు ఉన్నాయి సార్. వీటిలో ఇప్పుడు పేరెంట్స్ కొన్ని దాంట్లో పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఓకే, కొన్ని థింగ్స్లో నేను ఇప్పుడు ఈ మధ్య నేను చూసిన అన్నిట్లలో ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను.
పేరెంట్స్ ఆలోచించి కొంచెం నా కూతురు కదా నా కొడుకు కదా అని చెప్పి ఆ చిన్న తీసుకుంటారు కదా, అది తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం సెటిల్ డౌన్ అవుతున్న టైంలో పక్కకున్న చుట్టాలు అనే రిలేటివ్స్ అని లేదంటే పక్కన ఉండే ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, కులంని వీళ్ళు తక్కువ చూస్తుండొచ్చు, లేదంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళని వీళ్ళలోకి ఏం లేకపోయి ఉండొచ్చు. పక్క వాళ్ళు చెప్పే కొన్ని మాటల వల్ల, పక్క వాళ్ళు ఎక్కిచ్చే కొన్ని మాటల వల్ల చాలా జరుగుతున్నాయి. అది ఈవెన్ లాస్ట్ న్యూస్లో మన రంగనాథ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏది మారుతిరావు గారు దానికి సంబంధించిన ఇష్యూ, అమృత ప్రణయ్ ఇష్యూలో రంగనాథ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వీళ్ళు మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు, బట్ అక్కడ నుంచి వీళ్ళకు కొన్ని చెప్పడం, వాళ్ళకి కొన్ని చెప్పడం, ఇట్లా వల్ల అది ఈగో కింద కన్వర్ట్ అయిపోయింది. సో దానివల్ల జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను వాళ్ళ టాపిక్ తీసుకురావాలని ఏం లేదు, బట్ జరుగుతున్నాయి, లేదు అని అయితే కాదు. అందుకే మేము మా సినిమా ద్వారా సినిమా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నదే, సో దాని ద్వారా ఇది చేయాలని మేము ట్రై చేస్తున్నాం సార్. చూడాలి. ఇండస్ట్రీలో చాలా మంది యంగ్స్టర్స్ 6 ప్యాక్ అడావుడిగా ఎంత ఏదో ఒకటి కొట్టాలి, ఏదో ఒకటి సాధించాలని వస్తున్నారు. ఏంటి ఒక మీలో ఉన్న స్ట్రెంత్ ఏంటి? అనిల్ని తీసుకోవాలి, ఆర్టిస్ట్గా తీసుకోవాలి, ఇప్పటికే 5 సినిమాల్లో మెయిన్ లీడ్గా చేస్తున్నాం. నీలో ఉన్న స్ట్రెంత్ ఏంటి, మైనస్లు ఏంటి అంటే ఏం చెప్తాం? స్ట్రెంత్ అంటే మెయిన్ యాక్టింగ్ సార్. మీరు నేను చేయగలిగే రోల్ ఏదైనా 100% న్యాయం చేస్తా అనేది నా కాన్ఫిడెన్స్ నాకుంది. ఒకటి. రెండోది ఏంటంటే టైమింగ్ సార్, బిహేవియర్, టైమింగ్ సెన్స్, వాట్ ఎవర్ ఎట్లా అయినా సరే, ఏదైనా సరే మీరు చెప్పిన ఆ టైంకి ఒక అరగంట ముందే ఉంటాను. మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఏం పెడితే అది తింటాను. బిహేవియర్, వేరే వాళ్ళతో నాకేం సంబంధం లేదు, నా వర్క్, అందరితో చాలా జోవియల్గా ఉంటా, స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. నన్ను పెట్టుకుంటే సెట్లో ఎట్లాంటి చిన్న ఇష్యూ కూడా రాదు, అది నాదనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇదొకటి. మెయిన్ అయితే మాత్రం నా టాలెంట్ అండ్ డెడికేషన్స్. ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి. నేను పుట్టింది పెరిగింది మొత్తం థియేటర్లోనే. థియేటర్ ఆర్ట్స్ కాదు, థియేటర్లో, నా ఇంటి ముందే థియేటర్. ఆయన వాళ్ళ ఊర్లో థియేటర్, నేను నా ఊర్లో థియేటర్. నాది వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ సార్. నా ఇంటి ముందే థియేటర్, సూర్య థియేటర్ అని. ఆ థియేటర్కి మా నాన్న రాళ్ళు మోసిండు. సో తర్వాత అది కట్టిన తర్వాత థియేటర్ సినిమాలు ఆడుతుంటే నేను చూసారండి. నా థియేటర్లో ఫస్ట్ సినిమా నేను రిలీజ్ చేసుకున్నాను. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. వన్ ఆఫ్ ది. అంతే. నేను బేసిక్గా ఒక యాక్టర్కి ఏముంటుంది సార్, నేను హీరో అవ్వాలని నాకు ఎప్పుడు, నేను వచ్చే ముందు నాకు ఏం లేదు సార్, యాక్టర్ అవ్వాలని వచ్చా. సో నాకు అది లక్క లేకపోతే టాలెంటా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, హీరోగా సినిమా పడింది. ఆ సినిమా నేను పుట్టి పెరిగిన థియేటర్లో నేను సినిమా వేసుకున్నాను. మీ నాన్న నువ్వు కలిసి చూసాం. మా అమ్మ, నాన్న, నేను. మా మమ్మీ ఒక 3 days వరకు మనిషి కాలేదు. ఏంటి జనం ఏంటి, మన ఇంటికి ఏంటి, టెన్షన్ ఒకటి, భయం ఒకటి. ఇప్పుడు ఒకదాంతో అయిపోదు కదా, రేపు మళ్ళీ ఇంకేమన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ భయానికి తగ్గట్టే ఒక 6-7 years గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్లో కూడా మళ్ళీ అవే మాటలు, ఒకటి చేసేది వెళ్ళిపోయాడు కదా, కనిపించట్లేడు అంతే, అది ఇది అని చెప్పేసి మధ్యలో చిన్నవి కూడా చేశాను. బట్ అవన్నీ కాదు కదా, థియేటర్లో బొమ్మ పడితేనే వీడో కూడా ఉన్నాడు, నిజంగానే సినిమాలు చేస్తున్నాడు అని. సో అవన్నీ చాలా జరిగినాయి. బట్ ఫైన్, వాట్ ఎవర్ ఏదైనా సార్, నాకు తెలిసింది ఒకటే, సినిమా. సూపర్.